ఐసీసీ ఛాంపియన్స్ టోర్నమెంట్ కు టీమిండియా రెడీ అయింది. దుబాయ్ వేదికగా ఇవాళ జరగనున్న తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడనుంది. పాక్, దుబాయ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టోర్నీలో రోహిత్ సేన మోస్ట్ ఫేవరెట్ గా బరిలో దిగుతున్నది. గ్రూప్ ఏలో న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో కలిసి భారత జట్టు పోరాడనుంది. ప్రతి టీం మూడేసి మ్యాచ్లు ఆడనుండగా రెండో గ్రూప్లలో తొలి 2 స్థానాల్లో నిలిచిన 4 జట్లు సెమీఫైనల్ చేరనున్నాయి. ప్రతి ఐసీసీ టోర్నమెంట్లో హాట్ ఫేవరెట్ గా బరిలో దిగుతున్న భారత్ జట్టుకు ట్రోఫీ మాత్రం అందరి ద్రాక్షి అవుతోంది. T20 వరల్డ్ కప్ తప్పిస్తే ఐసీసీ టెస్ట్, వన్డే టోర్నమెంట్లలో భారత జట్టు రిక్త హస్తాలతోనే వెనుదిరిగింది. గ్రూప్ స్టేజ్లలో వరుస విజయాలతో దుమ్మురేపే టీమిండియా ఫైనల్ పోర్లో మాత్రం చతికిల పడుతోంది. టోర్నమెంట్లు మారుతున్నా, ప్లేయర్లు మారినా ఫైనల్ ఫోబియా మాత్రం టీమిండియాను వీడడం లేదు. గతంలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తుది పోర్లో టీమిండియా ఓటమి పాలై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈసారి మాత్రం టీమిండియా గతం గత అనే ట్యాగ్ లైన్తో ముందుకు పోతోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. రోకోగా పేరొందిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియాకు కప్ గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతారని అభిమానులు ఆశిస్తున్నారు. అటు బ్యాటింగ్, స్పిన్నర్లకు అచ్చొచ్చే దుబాయ్ పిచ్లు కలిసొచ్చే ఛాన్స్ ఉండడంతో భారత జట్టు కప్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ తలపడనున్న భారత జట్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్లో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, పంత్ ఉండగా ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. ఫాస్ట్ బౌలర్ బుమ్రా దూరం కావడంతో షమి, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. కేవలం 8 జట్లే పోటీ పడుతూ ఉండడంతో ప్రతి మ్యాచ్ కీలకంగా మారే అవకాశం ఉంది. అటు బంగ్లాదేశ్ కూడా సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగుతున్న బంగ్లా టీమిండియాకు టఫ్ ఫైట్ ఇవ్వడానికి రెడీ అంటోంది. కెప్టెన్ హుస్సేన్ శామ్తో పలువురు కీలక ప్లేయర్లు బంగ్లా బరిలో దిగుతున్నారు. దుబాయ్ వేదికగా మ్యాచ్లు జరుగుతూ ఉండడంతో భారత జట్టుకు అభిమానుల మద్దతు పెద్ద ఎత్తున లభించే అవకాశం ఉంది. ఇప్పటికే భారత జట్టు ఆడే మ్యాచ్ల టికెట్లు అమ్ముడుపోవడమే అందుకు కారణం.